జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్ నందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను ప్రారంభించారు. ప్రభుత్వ రంగ బ్యాంకు నూతన బ్రాంచ్ మన ప్రాంతంలో ఏర్పాటు చేయడం సంతోషకరమైన అంశమని అన్నారు. సమాజంలో ధరలు పెరుగుతున్నాయని, పెరుగుతున్న ధరల ప్రకారం బ్యాంకులలో డబ్బు జమ చేసినప్పుడు విలువ తగ్గకుండా వడ్డీ అందుతుందని అన్నారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడం, పై చదువులు చదవడం, ఇంటి నిర్మాణాలకు బ్యాంకులు రుణాలు అందించడం ద్వారా మన అభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్ తెలిపారు. ఒక బ్యాంక్ ఖచ్చితంగా ఉండాలి, సేఫ్ గా పెడతారు, ఇన్సూరెన్స్లు ఉంటాయి, ఏమైనా అయినా కానీ వాళ్ళు మన ఆస్తిని కాపాడగలరు. రాత్రి మన ఆస్తి అంతా కోల్పోవడం కంటే బ్యాంక్ దగ్గర పెడితే భద్రంగా పెడతారు. రెండోది, మనం సమాజంలో ప్రతిసారి చూసేది ధరలేమో 10-15% పెరుగుతూనే పోతాయి వివిధ కారణాల వల్ల. ఇప్పుడు మనం క్యాష్ లాగా ఇంట్లో పెట్టుకుంటే దాని ధర తగ్గుతూనే పోతుంది. ఎందుకంటే 10 రూపాయలు ఎక్కువ కట్టాలి దుకాణంలో, మనకు పెట్టిన డబ్బులు అయితే 100 రూపాయలు బస్తా కింద పెడితే సంవత్సరం తర్వాత కూడా 100 రూపాయలు ఉంటాయి అక్కడ. ఆ పెరిగే ధరలను కూడా మనం తట్టుకోవాలంటే బ్యాంకులు ఖచ్చితంగా ఉండాల్సిందే. బ్యాంకు దగ్గర పెడితే ఎఫ్డీలు చేసుకున్నా, అకౌంట్లు పెట్టుకున్నా వాళ్ళు ఇచ్చే శాతం మనకి పెరిగే రేట్లకి సరిపోతుంది. కనీసం డబ్బులు విలువ తగ్గకుండా బ్యాంకులు కాపాడతాయి. ఇంకా మూడోది, మీరున్నారు, నేనున్నాను, నేను ఒక షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నాను, నాకు ఒక 100 రూపాయలు 1000 రూపాయలు కావాలి, 1 లక్ష రూపాయలు కావాలి, నా దగ్గర ఉన్న డబ్బు సరిపోదు. ఇప్పుడు మీ దగ్గర అందరు కలిసి ఒక 100 మంది దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. మీరు కూడా ఎక్కడో ఒకటి పెడితే నాకు కూడా కొంచెం దిగుబడి వస్తుంది కదా, నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా, మీరు ఆలోచిస్తారు. మీకు నాకు సంబంధం ఎలా చేయాలి? నేను 100 మందిని కలవలేను, మీ 100 మంది నన్ను నమ్మాలంటే మీరు నమ్మరు. ఎవడో వచ్చాడు 100, ఇప్పుడు కలెక్టర్లాగా అడగట్లేదు, నేను నాలాగా అడిగితే 1 లక్ష రూపాయలు తినగిస్తే ఏమో లాక్కొని వెళ్ళిపోతానేమో అనుకుంటారు. బ్యాంకుల మధ్యలో ఉండి ఏమంటాయి, మీరు ఇక్కడ డబ్బులు మా దగ్గర పెట్టండి, అవసరం ఉన్న వాళ్ళకి మేము ఇస్తాం, వాళ్ళు బిజినెస్లు పెట్టుకుంటారు, వాళ్ళకి వచ్చి అభివృద్ధిలో మీరు కూడా పాల్పరచుకోవచ్చు అని వాళ్ళు చెప్తారు. బ్యాంకులు ఉంటేనే ఇది కుదురుతుంది కదండి. అంటే ఏంటి, నిజంగా అభివృద్ధి అందరికి అందాలంటే బ్యాంకులు ఉంటేనే అందరికి అందుతుంది. లేకపోతే ఎవరి డబ్బు వాళ్ళ దగ్గర ఉంటుంది, పెట్టాల్సి అనుకున్న వాళ్ళకి అవకాశం దొరకదు, కావాల్సిన వాళ్ళకి డబ్బులు అందవు. అంతా మనం సమాజంలో ఆర్థికంగా అందరూ బలహీనంగా ఉండిపోతాం. అది చేయాలన్నా కూడా బ్యాంకులు మన దగ్గర ఉండాలి. ఇవన్నీ అన్ని బ్యాంకులు చేయగలిగినా కానీ ప్రత్యేకంగా ప్రభుత్వ బ్యాంకులు చేయగలిగిన ఒక మాట అండి. ఇప్పుడే మా మేనేజర్ గారు చెప్తూ వస్తున్నాను బయట, నేను కూడా ఒక 6 నెలలు ఒక బ్యాంకులో పనిచేశాను. ఎస్బీఐలో ఒక ఆఫీసర్గా పనిచేసి 6 నెలల తర్వాత ఈ పరీక్ష రాసి ఇటువైపు రావడం జరిగింది. మేము బ్యాంకులో ఉన్నప్పుడు ఒక మాట, ఇప్పుడే ఒక ముచ్చట చెప్పుకుంటూ బయటకు వచ్చాం. మా బ్రాంచ్ పక్కనే ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఉండే. మా బ్రాంచ్ బయట సైకిల్ తీసుకొని, మోటార్ సైకిల్ వేసుకొని, రిక్షా వేసుకొని, ఆటోలో మా బ్యాంక్ వచ్చేవాళ్ళు అందరు. పక్కన ఉన్న పెద్ద ప్రైవేట్ బ్యాంకులో పెద్ద కార్లు, బిఎండబ్ల్యూలు, పెద్ద కార్లు వేసుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళని చూసి కొన్నిసార్లు మా వాళ్ళు ఉంటారు కదండి, అప్పుడు మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు, అరే వాళ్ళ దగ్గర అందరు మంచి కస్టమర్లు అంతా వాళ్ళ దగ్గర వెళ్తున్నారు, మా దగ్గర వచ్చే కస్టమర్లు ఏమో. ఒక మాట అప్పుడు ఆలోచించాం, 10 సంవత్సరాలు గడిచాక ఆ నమ్మకం ఇప్పుడు మనసులో అలాగే ఉంది. వాళ్ళు చేసే పని డబ్బుల కోసం, మేము చేసే పని ప్రజల కోసం. సరే, చూడడానికి వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అయినా, ఇక్కడ వీధి వ్యాపారులకైనా, మహిళా గ్రూపులకైనా, చిన్నకారి సన్నకారి రైతులకైనా ఈ రుణాల కన్నా ఇంకా మాకు అదృష్టం ఇవ్వడానికి ఏముంటుందండి? ఒక బ్యాంకు చెప్పండి. జీవితాలను మార్చొచ్చు, కుటుంబాలను మార్చొచ్చు ఇటువంటి బ్యాంకుల ద్వారా. నిజంగా ఒక రైతుకు పెట్టుబడికి డబ్బులు కావాలి, ఇస్తే ఒక సీజన్ మళ్ళీ వాళ్ళు ఏమైనా చేయవచ్చు, ఆధునికంగా ఏమైనా ప్రయత్నిస్తారు. మహిళా శక్తి యూనిట్లు ఇన్ని మంది పెట్టుకున్న వాళ్ళు మహిళలు ఇన్ని మంది ఉన్నారు. చిన్న చిన్న కుట్టుక యూనిట్ కావాలి, కిరాణా కొట్టు కావాలి, టీ షాపులు కావాలి. ఇవి మనం పెట్టుకుంటే మన కుటుంబ పరిస్థితులు మారట్లేదమ్మా. అవి చేసేది ఇటువంటి బ్యాంకులే అమ్మా, అవి కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకా మూడోది, మా దగ్గరికి ఎవరికి వచ్చినా, ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ గారి గదిలో వెళ్ళాం, బ్యాంక్ మేనేజర్ గారితో కలిసి చాలా మంచి స్వభావం ఉన్నవాళ్ళు, ఆ గదిలో అందరికి అనుమతి ఉండాలి. అది మా వైపు నుంచి మీకు దరఖాస్తు. పెద్దలకు ఒకటే కాదు, కొందరికి ఒకటే కాదు, ఎవరు ఏ కష్టంతో వచ్చినా మీ గదిలో మీరు అనుమతిస్తారనే ఆలోచన మీరు పెడతారనే గట్టిగా నమ్మకం ఉంది. అందరికీ ఆర్థిక కష్టాల నుంచి తీయడానికి మన బ్యాంకులు ఉన్నాయి. ఇంకొకటి, మహిళలు ఉన్నారు కాబట్టి ఇంకొక అడుగు ముందేసి చెప్తానమ్మా. మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది, డబ్బులు అంటే అందరికీ భయం పోవాలి, భయం ఉండే అవసరం లేదు. అదొక దాన్ని సరిగా మనం అర్థం చేసుకుంటే, బ్యాంకు నుంచి ఏ వడ్డీ తీసుకోవాలి, దేనికి తీసుకోవాలి, ఎలా కట్టాలి మనం అర్థం చేసుకుంటే నిజంగా మన ఆశలకి దానికి వెనకాల ఉన్న పునాదిలాగా పెట్టాల్సిన డబ్బులు, పెట్టుబడి ఈజీగా పెట్టుకోవచ్చు. భయం అనేది మనసు నుంచి తీయాలి. భయం ఉంటే ఆ బ్యాంక్ ఏంటో మనకు తెలియదు, వేరే వాళ్ళు నమ్ముతాం, మనకు తెలుసో తెలియదో వేరే వాళ్ళ దాంట్లో దూరి మనల్ని ఉపయోగించుకోవడానికి ఒక అవకాశం. మనం కూడా నేర్చుకుంటూ ఉండాలి. వడ్డీ అంటే ఏంటి, వడ్డీ ఎలా కట్టాలి, ఇన్స్టాల్మెంట్ అంటే ఏంటి, ఈఎంఐ అంటే ఏంటి, ఎవరికి ఎంత కట్టాలి, ఏ బ్యాంక్ రేట్ ఎంత ఉంది, వాళ్ళు ఉపయోగించే పదాలు ఏంటి, ఇవన్నీ మనం నేర్చుకుంటే భయం అసలే అవసరం లేదమ్మా. చాలా సులభంగా ఇళ్ళు నడిపిన వాళ్ళు